కుటుంబం ముఖ్యమంత్రి అవుతారా, ఆ కుటుంబం ఎమ్మెల్యే అవుతారా, ఆ కుటుంబం మంత్రి అవుతారా, అంతవరకే పరిమితం అవుతారు. ఈరోజు ఏ ప్రాంతీయ పార్టీలో కోటేసినా, ఏ సబ్ రీజనల్ పార్టీస్ కోటేసినా ఆ కుటుంబాలు కోటేసినట్టు. ఒక్క భారతీయ జనతా పార్టీ కోటేస్తేనే ఈ భారతదేశాన్ని కోటేసినట్టు. ఈ విషయాన్ని మనం ప్రజల మధ్యకు తీసుకెళ్ళాలి. భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలను నిలిపెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ ప్రభంజనం రాబోతున్నది. మోడీ ప్రభంజనం ఈరోజు గ్రామ గ్రామాన మోడీ ప్రభంజనం ఉన్నది. ఊరు ఊర పోరు ప్రభంజనం ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారు అన్నారు మోడీ లేదు గీడీ లేదని. నేను కేసీఆర్ గారికి మనం చేస్తా ఉన్నాను, మోడీ ప్రభంజనాన్ని అడ్డుకునేటువంటి శక్తి ఈ తెలంగాణలో కూడా ఎవరికి లేదని విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. నేను అంటున్నాను మోడీ గీడీ లేదంటున్నావుగా, నేను అంటున్నాను కేసీఆర్ లేడు గీసీఆర్ లేడు. ఈరోజు దేశానికి కావలసింది నరేంద్ర మోడీ, దేశానికి కావలసింది అభివృద్ధి, దేశానికి కావలసింది ఈరోజు నీతి నిజాయితీతో కూడినటువంటి నాయకత్వము, దేశానికి కావలసింది ఈరోజు ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి నాయకుడు కావాలి. ఆ నాయకుడు నరేంద్ర మోడీ తప్ప మరొకరు కాదు. తెలంగాణ జిల్లాలలో కూడా తెలంగాణ జిల్లాలలో కూడా నరేంద్ర మోడీ ప్రభంజనం ఉంది. పోలవరంలో 7 మండలాలు పెట్టారు. అది మా దృష్టికి తీసుకొని వచ్చినారు. ఎలక్ట్రిసిటీ రఘు గాని జేఏసీ నాయకులు గాని వాళ్ళు వచ్చి మాకు కలిసిండ్రు.